ఈ విధంగా 300 కోరికలు మనం కోరుకోవడం అనేది జరుగుతుంది. అవి ఏంటి అంటే వాజశ్చమే, ప్రసవశ్చమే, ప్రయసిశ్చమే, ప్రతిశ్చమే, ధీతిశ్చమే, క్రతుశ్చమే, స్వరశ్చమే, శ్లోకశ్చమే, శ్రావశ్చమే, శృతిశ్చమే, జ్యోతిశ్చమే, సువశ్చమే, ప్రాణశ్చమే, పానశ్చమే, వ్యానశ్చమే, సుశ్చమే, సుచ్చమే, చిత్తంచమే, ఆధీతంచమే, వాక్చమే, మనశ్చమే, చక్షుశ్చమే, శ్రోత్రంచమే, దక్షంచమే, బలంచమే, ఓజశ్చమే, సహశ్చమే, ఆయుశ్చమే, జరాచమే, ఆత్మాచమే, తనుశ్చమే, శర్మచమే, వర్మచమే, అంగాణిచమే, ఆస్థానిచమే, పరూగుంశచమే, శరీరాణిచమే. అంటే ఆ శివపరమాత్మ మనం ఇవన్నీ వేడుకుంటున్నాం. వాజశ్చ అంటే మాకు అన్నమును ప్రసాదించవలసింది స్వామి, మాకు అన్నములని ప్రసాదించవలసింది, మాకు అన్నాన్ని తినే శక్తిని ప్రసాదించవలసింది, అన్నాన్ని ధరించే దారుఢ్యాన్ని ప్రసాదించవలసింది. ఇప్పుడు అన్నం తినే దారుఢ్యం ఎంతమందికి ఉందండి? ఇంతే తింటారు, మళ్ళీ 1 గంటకి మళ్ళీ ఆకలి, మళ్ళీ ఇంత, మళ్ళీ 1 గంటకి మళ్ళీ ఆకలి, మళ్ళీ ఇంత, ఇలా తింటున్నారు. కానీ అంటే ఇక్కడ ధారణ శక్తి అనేది లోపిస్తోంది, ఆహార ధారణ శక్తి లోపిస్తోంది. కానీ శివపరమాత్మ మనం వేడుకుంటున్నాం, నేను చక్కగా కడుపు నిండా తినాలి, చక్కగా కడుపు నిండా తిన్నది అరగాలి, అరిగిన చక్కగా ఒంటికి పట్టాలి, ఒంటికి పట్టిన సవ్యంగా శక్తి కింద మారాలి. ఆ వచ్చిన శక్తి ఏం చేస్తుంది? నాకు శివజ్ఞానాన్ని ఇవ్వాలి, చక్కగా చూసే శ్రోతశ్చమే, చక్కగా వినే శక్తి ఇవ్వాలి, విని గ్రహించుకునే శక్తి ఇవ్వాలి. అలాగే చక్షుశ్చమే, చూపు చక్కగా ఉండాలి, మంచిదాన్ని చూడగలగాలి, చూసింది నేను అర్థం చేసుకోగలగాలి. వాక్చమే, మంచిగా మాట్లాడగలగాలి. శృతిశ్చమే, చక్కగా పాట పాడటం లేదా శృతుల్ని వల్లవేయటం లేదా పరమాత్మ నామాన్ని పలకటం, ఆ శక్తిని నా నాలిక గ్రహిస్తుంది. చక్కగా ఆహార పదార్థాలని మధురమైనటువంటి రుచిని ఆస్వాదించగలగటం, అది నాకు కావాలి. రసో వయసహ అంటారు చూసారా, రుచులన్నీ కూడా చక్కగా నాకు తెలియాలి. కొందరికి ఏం పెట్టినా రుచి తెలియదు, అంతా ఒకలాగానే ఉంటుంది. కొందరు ఉప్పు ఎక్కువ పోసుకుంటారు, కొందరు కారం ఎక్కువ పోసుకుంటారు, వాళ్ళకి తెలియవు రుచులు. అది వాళ్ళ గ్రహ ప్రభావం వల్ల కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి, అది వేరే టాపిక్. శనిగ్రహం కనుక దాని ప్రభావం ఎక్కువ చూపిస్తే వ్యక్తుల మీద, వాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, వాళ్ళు సేవ చేయడానికి ఇష్టపడతారు ఎక్కువగా. ఎక్కడైనా ఆపద వస్తున్న సేవ కోసం ముందుకు గబగబా పరిగెడతారనమాట. వాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తీసుకుంటారు, మిగతా వాళ్ళు అంతగా తినలేరు, ఉప్పు కారం అంతగా తినలేరు. అలాగే స్వీట్లు తినే వాళ్ళకి అసలు ఎప్పుడు ఓపిక ఉండదు. స్వీట్ తినే వాళ్ళకి కూర్చుని ఏదైనా చేయగలుగుతారు, మెదడుతో ఆలోచిస్తారు బాగా వాళ్ళు. కానీ ఇలా రకరకాల పదార్థాలు ఉంటాయి. కానీ అలా జరగకుండా మాకు తిన్న ఆహారం చక్కగా ఒంటికి పట్టాలి. ఇంకా మనశ్చమే, నా మనసు చక్కగా మంచి ఆలోచనలు చేయాలి, నా బుద్ధికి ప్రేరేపించాలి, మంచి ఆలోచనలు ప్రేరేపించగలగాలి. వీటన్నిటికీ కూడా మనస్సే కారణం కాబట్టి నా మనస్సు కూడా నీ ఆధీనంలో ఉంచుకుని చక్కగా చేయవలసింది. దక్షశ్చమే, బలంచమే, ఓజశ్చమే, శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసింది. ఓజస్సు అంటే తేజస్సును ప్రసాదించవలసింది. భగవన్నామం వల్ల, భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తినటం వల్ల ఓజస్ శక్తి అనేది ఏర్పడుతుంది. ఓజస్ అంటే మనకి ఇక్కడ అది కనపడే వస్తువు కాదు, బయటికి కనపడదు, కొలతకి అందదు. ఓజస్సు అంటే ఒక వర్చస్సు అన్నమాట, అదంతా వర్చస్సు అని చెప్పబడుతుంది. ఇప్పుడు దైవిక సంపద ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనకు వాళ్ళ మొహం చూడగానే తెలిసిపోతుంది అన్నమాట మనకి. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా భక్తులు, దేవుడు భక్తులు అనేది మనకు తెలిసిపోతుంది. ఈ ఓజస్సు బలం అనేది ఎక్కడొస్తుంది? వర్చస్సు అనేది అంటే జపం చేసే వాళ్ళ దగ్గర, ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గర, సత్కర్మాచరణ చేసే వాళ్ళ దగ్గర, సత్యనిష్ట కలిగిన వాళ్ళ దగ్గర, యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళ దగ్గర, గోశాల దగ్గర, దేవాలయం దగ్గర ఎక్కువ సంచరించే వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఓజస్సు అనేది ఎక్కువగా లభిస్తుంది. మనకి ఇంకా చెప్పాలంటే ఆరాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇది గోశాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆరా అనే నిర్మాణం అనేది పెరుగుతుంది. గోశాల నుంచి మళ్ళీ బయటికి రాగానే ఆరా అనేది తగ్గుతుంది. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆరా అనేది పెరుగుతుంది, దేవాలయానికి దూరంగా రాగానే ఆరా తగ్గుతుంది. ఇది గమనించే శక్తి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది తప్ప మనకి రుజువు కోసం పాకుళ్ళాడితే మాత్రం అది మనకి దొరకదు. సహశ్చమే, ఆయుశ్చమే, జరాచమే, ఆత్మాచమే, తనుశ్చమే, శర్మచమే, వర్మచమే, అంగాణిచమే, స్థానిచమే, పరూగుంశచమే, శరీరాణిచమే. ఆయుశ్చమే, జరాచమే, ఆత్మాచమే. నా ఆత్మ ఎప్పుడు పరిపుష్టత కలిగి ఉండాలి. ఆత్మ సంతృప్తి. తృప్తి లేని జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. ఏది తిన్నా సరే, ఏది తాగినా, ఏం చేస్తున్నా తృప్తిగా ఉండగలగాలి. సంతృప్తి, నాకు తృప్తి అనే దాన్ని ప్రసాదించవలసిందని చెప్పి శివపరమాత్మ మనం ఇక్కడ వేడుకుంటున్నాం. ఆయుష్యమే, ఆయుష్ అంటే
చక్కగా పుట్టినప్పటి నుంచి కూడా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతకగలగాలి. వృద్ధాప్యం వచ్చేదాకా, వృద్ధాప్యం వచ్చేదాకా ఈ శరీరాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆయుష్ కూడా కలిగి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవేమీ లేకుండా శరీరం ఉన్న పని చేయదు. ఇవన్నీ ఉండి శరీరం లేకపోయినా ఏవి వృధా. అవన్నీ కూడా శరీరం ఉండి ఇవన్నీ లభించలేదనుకోండి, అది కూడా వృధాయే అనబడుతుంది. కాబట్టి శివపరమాత్మ నాకు అలా చెయ్యకు, నాకు అన్నీ చక్కగా ఇవ్వు. అంతేకాకుండా తనుశ్చమే శర్మచమే వర్మచమే, కవచంలా గట్టిగా ఉండాలి నా శరీరం ఎప్పుడు. అంటే క్షత్రియులకు ఏ విధంగా అంత బలం ఉండి ఉంటుందో, వర్మ అంటే క్షత్రియులు అనమాట, అంత గట్టిదనం ఉండాలి నా శరీరానికి, అంత శక్తి సామర్థ్యాలు ఉండాలి, భయరహితంగా ఉండాలి, ప్రతిదానికి భయపడిపోతూ పిరికిలాగా ఉండకూడదు అనమాట. వర్మచమే అంగాణిచమే స్థానిచమే పరుగుంషమే శరీరాణిచమే. ఇంకా నా రక్తం కూడా చక్కగా నాకు సరిపడే రక్తం ఉండాలి, నా మాంసం కూడా పరిపుష్టంగా ఉండాలి, నా ఎముకలు గట్టిగా ఉండాలి, నా వేళ్ళు గట్టిగా ఉండాలి, వేళ్ల కణుపులు కూడా గట్టిగా ఉండాలి, నా వెన్నుపూస గట్టిగా ఉండాలి. అస్తులు అంటే ఎముకలు, ఎక్కడెక్కడైతే ఎముక భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా గట్టిగా ఉండాలి. పెళుసు బారిపోయి, బోలు బారిపోయి, విరిగిపోయి, నెప్పులతోటి నీరు చేరి, గారి చేరి అలా ఉండకూడదు అనమాట. వాపులు వచ్చేసి ఉండకూడదు. అంటే ఆర్థరైటిస్లు ఇవన్నీ రకాలన్నమాట. కొందరికి ఏంటంటే వాపు ఉంటుంది, కొందరికి గీసుకుపోయి ఒరిపిడి వల్ల పుళ్ళు కూడా ఏర్పడతాయి లోపల ఎముకకి, కొందరికి నీరు చేరుతుంది ఎముక మధ్య భాగంలో, కొందరికి గ్యాప్ వచ్చేస్తుంది, కొందరికి వాపు వస్తుంది అంటే గాలి చేరుతుంది కొందరికి. ఇట్లా రకరకాలుగా ఎముకలకి సంబంధించిన వ్యాధులు చాలా ఉంటాయి. కొందరికి ఎముకకి టీబీ కూడా వస్తుంది, లంగ్స్కే కాదు, అందరూ లంగ్స్కే టీబీ వస్తుంది అనుకుంటారు కదా, కాదు ఎముకలకు కూడా వస్తుందన్నమాట. ఇట్లా రకరకాలుగా ఆ వ్యాధులన్నీ నాకు రాకుండా నా ఎముకలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎముక స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా గట్టిగా ఉండాలి. అంటే నా భుజాలు, నా నడుము, నా కాళ్ళు చేతులు, నా వేళ్ళు, ప్రతి అవయవం కూడా, నా చర్మము, ఇవన్నీ సరిగ్గా ఉండాలన్నమాట. మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షంచమే బలంచమే ఓజశ్చమే సహశ్చమే ఆయుశ్చమే జరాచమే ఆత్మాత్మే తనూశ్చమే. శరీరం కూడా, శరీర నిర్మాణం కూడా చక్కగా ఉండాలి. చక్కగా కాంతివంతమైన శరీరం ఉండాలి, చక్కగా హైట్గా ఉండాలి, హైట్కు తగ్గ లావు ఉండాలి, లావుకు తగ్గట్టుగా అవయవాల అమరిక ఉండాలి. ఇవన్నీ కూడా నాకు ప్రసాదించవలసింది. ఏదో బతికేస్తున్నాం, గబగబగబ 2 ముద్దలు కొట్టుకుంటున్నాం, తింటున్నాం అని చెప్తే చివరికి నల్లగా గుండ్రంగా లావుగా బండగా అయిపోయాం అనుకోండి, అప్పుడు ఎంత ప్రాబ్లంగా ఉంటుంది. చూసేవాళ్ళకి బాగుండదు, మనకి కూడా బాగుండదు. కాబట్టి స్వామి అటువంటి వికారాలు నాకు వద్దు స్వామి అని మనం పరమేశ్వరుని వేడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక జీవి బతకటానికి కావాల్సినటువంటి ప్రథమ అంశాలు అన్నమాట. ఇవన్నీ కూడా చూసారు ఎంత చక్కగా మనకి చేస్తున్నామో, కోరికలు ఏ విధంగా ఉన్నాయి. అలాగే తిన్నన్నం ద్వారా నాకు చక్కగా శక్తి వస్తే దాంతో నేను యజ్ఞయాగాదులు చేయగలగాలి, క్రతువులు చేయగలగాలి, భగవన్నామాన్ని చెప్పగలగాలి, భగవన్నామాన్ని అనగలగాలి. చూసారా ఎన్ని కోరికలు ఉన్నా కూడా మళ్ళీ చివరికి ఆ కోరికలన్నీ కూడా భగవంతుడితోటే ముడిపెడుతున్నాం. కాళ్ళు ఉన్నాయంటే కాళ్ళకి బలం ఉండాలి, నొప్పులు లేకుండా దేవాలయం వైపు నడవాలి, సత్కర్మాచరణ వైపు నడవాలి. మన ఐశ్వర్యం ఉందంటే అది యజ్ఞయాగాదులకి, దేవాలయానికి ఉపయోగపడాలి, పేద సాధులకి ఉపయోగపడాలి, ధనానికి కూడా తగినటువంటి అర్థాన్ని కల్పించగలగాలి. ఉట్టి డబ్బు పోగేసుకుని మేకలు పోగేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమి ఉపయోగం లేదు. అది చివరికి ఎవరి పాలు అవుతుందో కూడా తెలియదు. ఆ డబ్బు వీడు ప్రాణం వదిలితే వీడిని తీసి ఇంట్లోంచి అవతలేస్తారు. వీడు ఆ ధనం మీద భ్రాంతి కొద్ది ఏం చేస్తాడు, మళ్ళీ ఆ ఇంట్లో బొద్దింకగానే ఎక్కడో పుడతాడు, ఏ భోషాణి కింద బీరువమ్ములో నక్కుతాడు, వాళ్ళ కొడుకో కోడలో మనోరు ఎవరో ఒకళ్ళు వచ్చి దాని మీద హిట్టు కొడతారు, వాళ్ళు చచ్చి గిలగిల్లాడతాడు వాడు. కాబట్టి ఎక్కువ భ్రాంతి పెట్టుకోకుండా సంపాదనని తగిన దాన ధర్మాల కింద కూడా ఉపయోగించగలగాలన్నమాట. ఆ స్వామి మన మనసుని, మన బుద్ధిని ప్రేరేపించగలగాలి, సత్కర్మాచరణకి మనని ప్రేరేపించాలి. అందుకని పరమాత్మని ఇక్కడ మనం వేడుకుంటున్నాం, స్వామి ఐశ్వర్యం ఇస్తే సరిపోదు, ఆ ఐశ్వర్యాన్ని తగిన విధంగా ఏ విధంగా నేను ఖర్చు పెట్టాలనేది కూడా పరమాత్మని మనం ఈ విధంగా ఖర్చు పెట్టాలి స్వామి అని చెప్పి మనం మంత్రం ద్వారాగా వేడుకుంటున్నాం అనమాట. వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయసితమే ప్రసిద్ధిశ్చమే ధీతిశ్చమే కృతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే. ఇక్కడ సువశ్చమే ప్రాణశ్చమే, మన ప్రాణం కూడా చాలా ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ప్రాణశక్తి మనకి ఉండాలి, ప్రాణం ఉండాలి, అది శక్తివంతమైంది ఉండాలన్నమాట. ఇన్ని రకాలుగా శర్మచమే వరమచమే చూసారా. కాబట్టి
అన్ని అంగాలు కూడా బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, ఆహారం దొరకాలి, ఐశ్వర్యం ఉండాలి, ఇల్లు వాకిళ్ళు ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, యజ్ఞయాగాదులు క్రతువులు చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, జరని కూడా చూడాలి. బాల్యాన్ని, శైవాన్ని, శిశుత్వాన్ని ఎలా చూసామో, యవ్వనాన్ని ఎలా చూసామో అలాగే జర ముసలితనాన్ని కూడా అనుభవించాలట. అప్పుడు కానీ మనిషి జీవితం అనేది పరిపూర్ణత కింద రాదు. అంటే మనవాళ్ళని ఎత్తుకోవటం, ముని మనవాళ్ళని చూడటం, అప్పుడు కానీ మనిషి జీవితం పండదన్నమాట. అప్పుడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్గంధ్రాత్ క్షేమక్షేమ. అప్పుడు కానీ ఈ శరీరంలోంచి జీవుడు అవలీలుగా బయటికి వెళ్ళిపోతాడు, ఎక్కువ అవస్థ పడకుండా. అట్లా కాలేదనుకోండి, చాలా అవస్థపడి నరకయాతన పడి గింజుకుంటూ మంచాల మీద గింజుకోవాల్సి వస్తుందన్నమాట. ఏ హాస్పిటల్లోనో, వృద్ధాశ్రమాల్లోనో, ఇంట్లో కోడళ్ళు కూతుళ్ళు అందరూ చిచ్చి అంటున్నాం, అట్లా బతకాల్సి వస్తుంది. అలా కాకుండా స్వామి నా పనులు నేను చేసుకునేట్టుగా నాకు శక్తిని, సమర్థతని ప్రసాదించవలసిందే అని చెప్పి స్వామిని మనం ఆ శివపరమాత్మకి అభిషేకం చేస్తూ వేడుకుంటున్నాం. ఎందుకు చేయాలి అభిషేకం శివుడి కంటే? ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒక కారణంలో చెప్పడానికి మనకు సరిపోదన్నమాట. మంచి స్వరశ్చమే శ్లోకశ్చం, మంచి శ్లోకాలు నేను పాడగలగాలి, మంచి స్వరం ఉండాలి, శ్లోకాలు కంఠత రావాలి. ఇన్ని వేడుకుంటున్నాం కదా. అన్నీ శివపర్వతం ఇచ్చినప్పుడు మన ఎందుకు పుట్టించాడండి మరి శివపర్వతం? చెప్పండి, అర్థం ఉందా? మరి అందరికీ అన్నీ లభిస్తున్నాయా? ఏ కొందరికో ఇవన్నీ లభిస్తున్నాయా? అందరికీ అన్నీ దొరికాయా? ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే మన బుద్ధి మన వశంలోనే ఉంది. మనకి మంచి బుద్ధిని ఇవ్వమని వేడుకుంటున్నాం, కానీ మనం మంచి కింద ఉపయోగిస్తున్నాం ఆ బుద్ధిని. బుద్ధి ఎప్పుడైతే సరిగ్గా లేదో అప్పుడు ఈ వాచికం ద్వారా కానీ, కాయికం ద్వారాగా కానీ, మానసికంగా కానీ చెడు కార్యాల వైపు మనం మొగ్గు చూపుతాం. ఆ చూపినప్పుడు కర్మ ఫలాలు మారిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి బుద్ధిని ఎప్పుడు మన వశంలోనే ఉంచుకోవాలి. శివపరమాత్మ అన్నీ మనకిచ్చిన, తన ఆధీనంలో పెట్టుకున్న బుద్ధిని మాత్రం మనకే వదిలేశాడు. నువ్వు ఎలా ఆలోచిస్తావో నేను చూస్తానని చెప్పి. ఎందుకుని? ఆయనకు అది క్రీడ, ఆయనకు ఆనందం. మన బుద్ధి కర్మానుసారేణ మళ్ళా తర్వాత వచ్చి జన్మ పరంపరలలో మన బుద్ధిని బట్టి మన కర్మ ఫలాలు మనం అనుభవించవలసి వస్తుంది. కానీ శివపరమాత్మ అందరికీ తండ్రి, అందరికీ తల్లి, విశ్వానికంతటి సమానంగా ఇచ్చాడు. గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు, నిప్పందిచ్చాడు, భూమినిచ్చాడు, ఆకాశాన్ని ఇచ్చాడు, ఆహార పదార్థాలను పెట్టాడు విశ్వంలో. నీ బుద్ధిని ఉపయోగించి, నీ శక్తి సమర్థతను ఉపయోగించి నువ్వు విశ్వంలో ఆహారాన్ని సంపాదించుకోగలగాలి. ఎవడో పెట్టలేదు, ఎవడో ఇవ్వలేదు, వీడు ఉన్నది ఎత్తుకెళ్ళిపోయాడు, వాడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఇవన్నీ అనవసరమైన మాటలు. కానీ ప్రతిదీ ఆయనే కదా మనకిచ్చేది. మరి ఎందుకు మనకి ఇంతమంది బాధపడుతున్నారు? ఎందుకు ఇంతమంది నవ్వుతున్నారు? ఎందుకు? ఒకడు బాధపడుతుంటే ఒకడు నవ్వుతాడు, ఒకడు నవ్వుతుంటే ఇంకోటి ఏడుస్తాడు, ఇంకోటి ఏడుస్తుంటే వీడు చూసి ఆనందపడతాడు, ఇంకోటి వీడికి బాగైంది, వీడి తిక్కర కుదిరిపోయింది అనుకుంటాడు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే లీల, పరమాత్మక ఆనందం, అదొక ఆట. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా. ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయనే సృష్టించాడు. ఈ ప్రపంచం అంతా ఆయనదే. నేనేమన్నా తెచ్చానా? తీసుకెళ్ళటానికి ఏమీ లేదు. నేను ఉట్టి చేతులతో వచ్చి ఉట్టి చేతులతో పోతాను, అందరికీ తెలుసు. ఎవరైనా అంతే, ఉట్టి చేతులతో వస్తారు, ఉట్టి చేతులతో పోతారు. ఖాళీ హాత్సే ఆయా, ఖాళీ హాత్సే జాయా అని సామెత అనమాట. ఎలా వచ్చామో అలాగే పోతాం అంతే. కానీ ఆయనకి క్రీడ, ఇదంతా విశ్వం అంతా సృష్టించి పెట్టాడు. సమస్త జీవరాశులను కూడా వీళ్ళు ఏమేం చేస్తున్నారు చూసి తను సంతోషపడుతుంటాడు, ఆడుతుంటాడు. ఇప్పుడు మన పెంపుడు జంతువు కావచ్చు, లేదా మన పిల్లలు కావచ్చు, ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. మనం చూసి నవ్వుతూ ఉంటాం. ఆట బొమ్మలు ఇచ్చేది మనమే. వాళ్ళు దాన్ని పాడు చేసేస్తారు, ఆడతారు, జాగ్రత్తగా పరుచుకుంటారు, ఏడుస్తారు, దాంతో ఆడతారు. వాళ్ళని చూసి మనం నవ్వుతాం, మనం బాధపడతాం, మనం ఇస్తాం. కానీ శివపరమాత్మ ఆనంద స్వరూపుడు. అన్నీ ఇచ్చి తను ఆనందిస్తూ ఉంటాడు. చెప్పే కదండి, బుద్ధిని మాత్రం మనకు వదిలేశాడని చెప్పి. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్. శంకర, అందుకే ఇదంతా జ్ఞానందం కోసం అంటున్నావు కదా. నన్ను పుట్టించింది నువ్వే కదా, నాకు ఇవన్నీ సమకూర్చింది కూడా నువ్వే కదా. కానీ నేను ఏం చేస్తూ ఉంటానో, నేను ఏం చేసినా సరే ఇదంతా కూడా నీకే శివార్పణం అంటున్నా నేను. భవత్యేవ తత్ ప్రీత్యై భవత్యేత. నేనేం చేసినా నీకు ఇష్టమే కదా.
మనం కుక్కని పెంచుకున్నాం, ఒక రెంగో బాలో దానికి ఇచ్చాం ఆడటానికి, మనం విసిరేస్తే తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇస్తుంది. అప్పుడు మనం హాహా అని ఆనందపడిపోతాం అనమాట. అలాగా నేను ఏం చేసినా స్వామి నువ్వు ఆనందపడాలి. నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఇప్పుడు ఆనందంగా ఉంటా కదా. ప్రీత్యై భవత్యేవ తత్. చూసారా, మనం ఏం చేసినా శివుడు మనని గమనిస్తూ ఉంటాడనమాట. యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యైర్భవత్యేవ తత్. స్వామి అందుకే నువ్వేం చేస్తావు అంటే, శంభో స్వస్థ కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం. ఏ శంభో, నేనేం చేస్తానని చెప్పి ఎప్పుడు నా వైపే నువ్వు చూస్తూ ఉంటావు ఇలా. ఎందుకు? నీ కుతూహలం నీకు ఎక్కువ. అరే దీని బుద్ధి దీనికి వశం పెట్టాను కదా, ఈ బుద్ధి ఉపయోగించి ఇప్పుడు ఇది ఏం చేస్తుందా ఈ జీవి అని చూస్తూ ఉంటావు నువ్వు. నీకు ప్రతిదీ ఆశ్చర్యమే, నేను చేసేది ప్రతిదీ కూడా నీకు ఆశ్చర్యమే, ఆశ్చర్యకారకమే నీకు. శంభో యత్కర్మాచరితం మయా చ శంభో భవత్యేవ ప్రీత్యత్. శంభో స్వస్థ కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. స్వామి నా బుద్ధి మందగించి ఉండొచ్చు, నా బుద్ధి పొరపాట్లు చేసి ఉండొచ్చు, నా క్రితటి కర్మ వల్ల నేను ఇప్పుడు చెడ్డ పనులు చేయొచ్చు లేదా మంచి పనులు చేయొచ్చు. ఏదైనా చేసినప్పటికీ కూడా శంభో నువ్వు నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే, నన్ను సంరక్షించిన బాధ్యత కూడా నీదే, నన్ను జాగ్రత్తగా చూడవలసి నన్ను సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నీదే, నన్ను నీ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం కూడా చేయవలసిన బాధ్యత నీదే. ఎందుకంటే నువ్వే నన్ను పుట్టించావు కాబట్టి, నువ్వే నాకు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి, నువ్వే నాకు ఇవన్నీ అంటకట్టావు కాబట్టి, నువ్వే ఇవన్నీ తీసేస్తావు కాబట్టి పరమాత్మ నీదే బాధ్యత అని ఎంత దౌర్జన్యంగా ఒక భక్తుడు పరమాత్మని అంటున్నాడనేది ఇందులో మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇది కూడా శంకరాచార్య విరచితమే. నిజం, వీళ్ళంతా అజ్ఞానులే. జ్ఞానం మేము సంపాదించాం, మేము ఇది చదివాం అది చదివాం ఇంతమంది మొత్తుకుంటున్నారే. ఎవరికి ఏం తెలుసండి పరమాత్మ గురించి? ఒక సాలెపురుగు ఒక గూడు కట్టింది, అది తరించిపోయింది. దానికి ఏం చదివింది? అది వేదాలు ఏం చదవలేదు. ఒక ఏనుగు మారేడు దళం పెట్టి అది తరించింది. ఒక పాము ఒక రాతి ముక్కలు అంటే మణులు తీసుకొచ్చి పెట్టి అది తరించిపోయింది. ఒక బోయేవాడు తరించాడు. ఇంతమంది తరించారే. తరించడానికి మోక్షానికి ఇది మార్గం, ఇది ఇలా వెళ్ళాలి, ఈ పని ఇలా చేయాలని రుజువులు ఏమీ లేవు. పరమాత్మ అనుగ్రహం ఉంటే నువ్వేం చేసినా పరమాత్మ మెచ్చుతాడు నిన్ను. మార్గావర్తిత పాదుక పశుపతే అంగశ్చ కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరో వనచరో భక్తావతం సాయతే. ఆహా, చూసారా, ఆ కన్నప్ప ఆటవిక దశలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కచాపచ ఉడికిన మాంసాన్ని తెచ్చి పరమాత్మకు పెట్టాడు. మురిసిపోయేట పరమాత్మ. ఆహా, ఇటువంటి ఉపహారం పలహారం ఇంతవరకు ఎవ్వరూ పెట్టలే నాకు అసలు. అందరూ లడ్డూలు జిలేబీలు అవి ఇవి బాసిందులు పెట్టి విసుగొచ్చేస్తుంది, ఇంత టేస్ట్ అయింది ఎక్కడ తినలేదని మురిసిపోయి తిన్నట్ట. పార్వతి అమ్మవారు కూడా నవ్వుకుందిట ఆయన్ని చూసి. గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. నోట్లో నీళ్లు తీసుకొచ్చి నీకు అభిషేకంలాగా నీ మీద పోస్తే మురిసిపోయావు. ఆహా, ఇటువంటి స్నానం నాకు ఎక్కడ చేయాల, ఇటువంటి జలధార ఎక్కడ లేదు, ఇంత పవిత్రమైన అభిషేకం ఎక్కడ లేదని మురిసిపోయావట శంభో. అంటే భక్తివశుడు ఆయన. నువ్వు ఈ విధంగా చెయ్యి, తెలిసి చేస్తే పాపం, తెలియకుండానే నువ్వు పరమాత్మ వైపు తిరిగావే, నీకు లభ్యమైనవి ఆయనకు సమర్పించు మనస్ఫూర్తిగా. కళ్ళ కాడి నుంచి తీసి ఇచ్చేసేసాడు ఆయన, కళ్ళ కాడి నుంచి పీకి ఇచ్చేసాడు. మార్గావర్తిత పాదుక పశుపతే అంగశ్చ కూర్చాయతే. మార్గావర్తిత పాదుక, ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన కాళ్ళతోటి వచ్చి ఆ శివలింగం పానుపట్టంతో చెత్త చెదారం అని చెప్పి కాళ్ళ చేతులతో అదే చెప్పులు కడుతూ తుడిచేశాడు. అంటే అతను ఆటవిక దశలో ఉన్నాడు. కాలు తగలకూడదు శివపరమాత్మకి, చెప్పు తగలకూడదు శివపరమాత్మకి, ఎంగిలి నీళ్ళు పోయకూడదు శివపరమాత్మకి, అట్ట నవిలిన ఎంగిలి మాంస పదార్థాన్ని శివుడికి పెట్టకూడదన్న జ్ఞానం ఆయనకి లేదు. ఆయనకి తెలిసిందేంటి, శివుడు అక్కడ ఉన్నాడు, ఆయనకి ఇంత కాస్త చెమ్ముడు నీళ్లు పోయాలి, కొంచెం తినడానికి ఏదన్నా పెట్టాలి, ఆయనకి శుభ్రంగా ఉంచాలి, ఆయనకి కాస్త నీళ్ళు ఇవ్వాలని ఒక్క ఛాసే ఉంది ఆయనకి. అది మహాభక్తుడు అనిపించుకున్నాడు ఆయన. కానీ తెలిసి మనం చేస్తే అది మహాపాపం. ఎందుకంటే కన్నప్పుడు ఒక కన్ను బీకాడు, రెండు కళ్ళు బీక్కున్నాడు,
మనం కళ్ళు పీకేంత భక్తులం కాదు. మనం దూరం నుంచి నమస్కారం పెడతాం, లేదో చెమ్ముడు నీళ్లు పోస్తాం. కాబట్టి మనం ఆ విధానాన్ని అనుసరించకుండా ఆయనలో ఉన్నటువంటి జ్ఞాన తృష్ణ ఏదైతే ఉందో అది అందరూ కూడా అవలంబించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంకర, నాకు ఇన్ని కావాల్సిన అమర్చినప్పుడు నన్ను నీ జ్ఞానం వైపు నన్ను నువ్వే తిప్పుకో. నాకేం తెలీదు, తెలిసింది అనుకుంటా, కానీ నాకైతే ఏమీ తెలీదు. స్వామి, నన్ను నీ వైపు నువ్వే తిప్పుకొని ఆయన్ని మనం నమస్కరించి ప్రార్థిద్దామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.